ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత కొంపముంచారని భావిస్తోంది గులాబీ పార్టీ. ప్రతిపక్ష హోదాలో నిరుద్యోగుల అంశాన్ని ఎజెండాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సై అంటోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో నిరుద్యోగుల అంశం ప్రభావితం చేసిందని గులాబీ పార్టీ పోస్టు మార్టంలో తేలింది. దీంతో ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలపై గులాబీ పార్టీ దృష్టి సారించింది. నిరుద్యోగుల సమస్య ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల సమస్యలను టార్గెట్ చేస్తూ పోరాడింది కాంగ్రెస్. ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ విఫలమైందనే స్లోగన్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి నిర్వహణ లోపాలు, పేపర్ లీకేజీలపై విస్తృతంగా ప్రచారం చేసింది. రెండవసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించినా హైకోర్టు రద్దు చేయడంతో 2 సార్లు గ్రూప్ 1 నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేసింది కాంగ్రెస్. పదేళ్ల పాలనలో 1,30,000 మందికి ఉద్యోగాలిచ్చామంటోంది గులాబీ పార్టీ. కానీ ప్రచారం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని పలు సందర్భాల్లో చెప్పారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి తమకు వ్యతిరేకంగా పనిచేసిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ తమపై ప్రయోగించిన అస్త్రాన్ని బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ప్రయోగించేందుకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ పత్రాలు ఇస్తోందని విమర్శిస్తున్నారు. నిరుద్యోగుల అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను పెంచి పరీక్షలు నిర్వహించాలంటున్నారు. మరోవైపు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి పరీక్ష సమయంలో వేరే పరీక్షలుండడం వల్ల అభ్యర్థులు నష్టపోతారని అంటున్నారు నిరుద్యోగులు. ఇక బీఆర్ఎస్ తీరుపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. నిరుద్యోగులను రెచ్చగొడుతోందని ఆరోపిస్తున్నారు.